ఇక నేను బతకను. వచ్చాము. వచ్చాము. నా పేరు గోవిందయ్య. నా పేరు శ్రీలక్ష్మి. వచ్చింది ఎక్కడి నుంచో? వైకుంఠపురం నుంచి. వైకుంఠపురం అంటే తెనాలి దగ్గరున్న పల్లెటూరా? ఆ అది మాదే, అంతా మాదే. ఏంటి? అదే మా ఊరు అంటున్నారు మా వారు. భలే కనిపెట్టారు సుమి. సరే, కనిపెట్టింది సరే గాని మీరెందుకొచ్చారో చెప్పండి. ఏముంది, ఈ గృహంలో సత్యనారాయణుడి వ్రతం జరుగుతుందని విన్నాము. ఆ కథ విని ప్రసాదం తింటే ఏవైనా కష్టాలుంటే పోతాయని వచ్చాము. ఇక్కడ చూస్తే కర్పూరమే వెలిగించేశారా? అప్పుడే వ్రతం అయిపోయినదా? ఏంటయ్యేది? మీరు ఏ ప్రసాదం కోసమైతే వచ్చారో ఆ ప్రసాదమే లేకపోయేసరికి వ్రతం ఆగిపోయింది. లక్ష్మి, ఈ అమ్మాయి చమత్కారం చూసావా? ఉన్న ప్రసాదాన్ని లేదు అని అంటుంది. వ్రతం కూడా ప్రసాదం లేక ఆగిపోయిందని చెప్తుంది. నేనేవి అబద్ధం చెప్పడం లేదు. ప్రసాదం లేదు, అదే నిజం. ఉంది, ఇది అబద్ధం కాదు. లేదని చెప్తున్నాను కదా. నేను ఉంది అంటున్నాను. అసలు సామాన్యాన్ని వాగు. మీరు చెప్పండి, మా ఇంట్లో ప్రసాదం ఉందా? ఉంది నాయనా. ఎలా ఉందని చెప్తున్నారో అది చెప్పండి. నా ప్రసాదం. మీ ప్రసాదమా? ప్రసాదం. కోటి కోసల దూరంలో ఉన్న ఆ సువాసన నాకు తెలిసిపోతుంది. మరి తెలీదా? ఎన్నో ఏళ్ల నుంచి ప్రియంగా తింటున్నారు కదా. లక్ష్మి, ఉన్నదేగా చెప్పాను. మీ సరసలు ఆపండి, చూడలేక చస్తున్నాం. ఉందని అంటున్నారు కదా, ముందు ఎక్కడుందో చెప్పండి. చెప్పడం ఎందుకమ్మా?
ఏకంగా చూపిస్తాను. మీరు నిజమే చెప్తున్నారండి? అబద్ధం మా వారు చెప్పరు. ఆ ఏ మాటలకేంలే, చూస్తుంటే మీరు మన నుంచి ఏదో ఆశిస్తున్నట్టుగా ఉంది. ఈ చేతికి ఇవ్వడమే గాని తీసుకోవటం తెలీదు తల్లి. అబ్బో, అంత ధనవంతులా? నేను కాకపోయినా నా శ్రీమతి చాలా ధనవంతురాలు. అత్తయ్య గారు, వీళ్లతో మాటలేంటి? అవునవును, మాటలెందుకు, ప్రసాదమే చూద్దాం. చూపించకపోతే అప్పుడు మీకుంటుంది. ఉంటుందని చెప్తున్నానుగా. సామాన్య, నువ్వింకాపు. ఆపాను. మీరు చెప్పండి, ఎక్కడున్నాయి ప్రసాదాలు? చూడాలని నీకు చాలా ముచ్చటగా ఉన్నట్టుంది. చూపిస్తాను అన్నారు కదా. నా మీద అనుమానం ఉన్నది నీకేగా. నిన్ను అనుమానపడనులే. వెళ్ళు, వెళ్ళి తీసుకురా. ఏం మాట్లాడుతున్నారు? అసలు నేను ఎలా కనిపిస్తున్నాను? మాటలు జాగ్రత్తగా రానివ్వండి చెప్తున్నాను. అసలు మా ఇంటికే వచ్చి నన్నే అంటున్నారా? అనుమానం వెళ్ళే సామాన్య, వీళ్ళు శామ్ మనుషులే. నిజమే. విన్నావారా? ఆయనే ఒప్పుకున్నారు. ఉన్నదేగా ఒప్పుకున్నారు. అందులో తప్పేముంది? తప్పే ఉందా? మీరు తన తరపునొచ్చి నా మీద నిందలు వేయడం తప్పు కదా? అయ్యో రామా, నేనేం చేశాను దేవి? మీరేం చేయలేదు. ఈ అమ్మాయి తప్పుగా అంటున్నదని అన్నాను. ఇదిగో అమ్మాయి, ఈ అమ్మాయి స్వామివారి భక్తురాలు కాబట్టి ఆయనే ఆ స్వామి. భక్తులు కాబట్టి మేమంతా ఒకటే అన్న అర్థంలో అన్నారు. నువ్వు పెడార్థాలు తీయకు చెప్తున్నాను. నాకు గాని కోపమొస్తే సుమి, ఏం చేస్తారు? ఏం చేస్తానా? లక్ష్మి, దానికింకా సమయం ఉంది, ఊరుకో. మీరు చెప్పారు కాబట్టి తగ్గుతున్నా. అబ్బబ్బబ్బబ్బా, మీ న్యూసెన్స్ ఏంటి? ఇక ఆపుతారా? మేం ఆపుతాం గాని నువ్వు ఆగకుండా వెళ్ళి ప్రసాదాలు తెచ్చివ్వు. మళ్ళీ అదే మాట? ఉన్న మాటే అన్నాను. సరే, ప్రసాదాలు ఎంత దూరంలో ఉన్నాయో మీకు తెలుస్తుంది కదా. ఇక్కడ ఎక్కడున్నాయో చెప్పండి. సరే, పూజ గదిలో ఉన్నాయి, వెళ్ళి తీసుకురా. పూజ గదిలోనా? ఆ ప్రసాదం పూజ గదిలో ఉండటం నువ్వేమైనా చూసావా? అబ్బే, నేనే చూడలేదు, నాకేం తెలీదు. సమంతానే చూసి లేవని చెప్పింది. నువ్వు ఉన్నాయని చెప్తావు గాని వెళ్ళు, వెళ్ళి తీసుకునిరా. వెళ్ళు. అక్కడ ప్రసాదాలు లేకుండా ఉండాలి, అప్పుడు చెప్తాను. ఎలా వచ్చాయి? నేను పడేశాను కదా.
అదేంటి ప్రసాదాలు సామాన్య కదా దాచేసింది, మళ్ళీ ఎలా తీసుకొస్తుంది? ఏమమ్మాయ్, నేను చెప్పింది నిజమే కదా? అందులో ప్రసాద్ దీన్ని చూపించడానికి మీరొచ్చారనిపిస్తుంది. నా కోసమే ఆయన మిమ్మల్ని పంపారు అనిపిస్తుంది. నాదే ఉందమ్మా. నీ నిర్మలమైన మనసు నచ్చి, నీ భక్తికి మెచ్చి ఆయనే నన్ను పంపించి ఉంటారు. ప్రసాదాలు దొరికితే సరిపోతుందా? వ్రతం చేయడానికి పంతులు గారు ఉండక్కర్లే, ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారుగా. నేనున్నానుగా. నేను చేస్తాను. ఓం కేశిమర్దనాయ నమః. ఓం కైటభారయే నమః. ఓం అవిద్యారయే నమః. ఓం కామదాయ నమః. ఓం కమలేక్షణాయ నమః. ఓం హంసశత్రవే నమః. చూను చేరు లలనలిరుగడల బాల గండవర గోపాల నిను చాలా లాలను చూను చేరు లలనలిరుగడల బాల గండవర గోపాల నిను చాలా బాబు సూర్య, అమ్మ సమంత, స్వామివారి కథ చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. మీరు వినండి. పూర్వము తుంగధ్వజుడు అను ఒక రాజు ఒకనాడు అరణ్యమునకు వేటకైపోయి అలసి ఒక మారేడు చెట్టు కింద విశ్రమించు సమయమున అక్కడ కొందరు గొల్లలు సత్యనారాయణ వ్రతము చేయుచు రాజుని ఆహ్వానించి శక్తి లేకున్నా ఎవరైనా ఈ వ్రతమును చేయుచుండగా చూచి భక్తి కథ సమాప్తం.
శ్రీ సత్యనారాయణమూర్తి వ్రతం సంపూర్ణం. లక్ష్మి, అందరికీ ప్రసాదం పెట్టు. అలాగే స్వామి. చిన్నత్త, సత్యనారాయణ స్వామి ప్రసాదం తినకపోతే కళ్ళు పోతాయి. ఇంతకు ముందే కదా కథలో చెప్పారు. ఇప్పుడేమంటావమ్మా? ఆగిన వ్రతం అయ్యింది. శ్యామ్ వల్ల మన ఇంటికి అశుభం జరగదని, ఎవ్వరికీ ఏమీ కాదని ఇప్పటికైనా నమ్ముతావా? నమ్మకేం చేస్తారు బావా? నా నమ్మకం నిజమవ్వడం చూశారు కదా. ఇక మనల్ని విడదీయలేరు అని వాళ్ళకి తెలిసింది. దీనికి కారణం మీరేనండి. మీ వల్లే నేను ఇక్కడున్నాను. నా ఆత్మగౌరవాన్ని నేను నిలబెట్టుకున్నాను. నా వల్ల ఈ ఇంటికి చెడేం జరగదని నిరూపించుకున్నాను. ఆ స్వామికి నా మీదున్నది దయేనని, ద్వేషం కాదని తెలుసుకున్నాను. మీ రావడం వల్లే ఇన్ని జరిగాయి. మీ వల్లే నేను బతికాను. మమ్మల్ని ఆశీర్వదించండి. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో కలకాలం హాయిగా జీవించండి. మీకు జన్మతః కర్మతః వచ్చిన బాధలు ఇంకెంతో కాలం ఉండవు, పోతాయి. సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. అచ్చు నీలాగే లక్ష్మి. నీలాగే ఉండేదాన్నమ్మా, అదే చెప్తున్నారు. బాబు శ్రీరామచంద్రుల్లా ఉన్నాడు కదా మాధవా? ఆ శ్రీరామచంద్రుల్లానే ఉన్నాడు. అవునండి, తన పేరు గోవిందయ్య అన్నారు. ఇప్పుడు మాధవ అని పిలిచారేంటి? మాధవ ఏంటి, మధుసూదన, మురారి, వెంకటేశ, శ్రీనివాస, ఇలా ఆ నామాల వాడి నామాలన్నీ ఈయన నామాలేనమ్మా. ఇష్టమైన వాళ్ళు ఇష్టంతో పెట్టారు. నాకు ఇష్టమే, అందుకే తడవకో పేరుతో పిలుచుకుంటాను.